సముద్రం ఎంతో తెలివైనది. జీవి ప్రాణం మింగేసి శరీరాన్ని ఒడ్డుకు చేర్చమని కెరటాలకు చెప్తుంది. లోకం కూడా సముద్రం లాంటిదే. బ్రతికి ఉన్నప్పుడు తప్పుల్ని వెతికి కాల్చుకు తింటుంది. మరణించిన తర్వాత ఒప్పుల్ని వెతికి మరీ పొగుడుతుంది. మంచితనం అనేది మన క్యారెక్టర్ కావచ్చు, కానీ ఈ సమాజంలో బ్రతకడానికి మొండితనం మన ఆయుధం కావాలి. జీవితంలో ఓడిపోవడం, మోసపోవడం, చెడిపోవడం, పడిపోవడం అంటూ ఏమీ ఉండవు. కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది. కొందరు ఓడిపోయి ఎలా గెలవాలని నేర్చుకుంటారు. ఇంకొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు. మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడాలో అని నేర్చుకుంటారు. ఇంకా మరికొందరు పడిపోయి ఎలా నిలబడాలో నేర్చుకుంటారు. జీవితం అనేది ఒక పాఠశాల. ఇక్కడ నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది మిత్రమా. దేనికి ఎవరికి భయపడకు. ఎవరి సొమ్ము తింటలేవు కదా భయపడడానికి. ఈరోజు మాత్రమే నిది. రేపు మిగిలిన జీవితం దేవుడిది. బ్రతికితే సింహంలా బ్రతుకు, కుక్కలా ఎదురు చూడకు, గొర్రెలా తలాడించకు. కొందరు మొదట్లో చాలా బాగా మాట్లాడుతారు, కానీ కాలం గడిచే కొద్దీ, కొత్త పరిచయాలు పెరిగే కొద్దీ ఎందుకో తెలియదు మరి మనమంటే చిరాకు, నిర్లక్ష్యం ఇవన్నీ వచ్చేస్తాయి. కానీ ఎవరి వాల్యూ ఏంటో అనేది కాలమే చెప్తుంది మిత్రమా. జీవితం విసుగు పుట్టడానికి 1000 కారణాలు ఉన్నప్పటికీ ఇంకా జీవిస్తున్నందుకు ఒకే ఒక కారణం, రేపటి రోజు ఇలా ఉండదు అనే నమ్మకం మిత్రమా. అన్ని వ్యాధులలో కల్లా భయంకరమైన వ్యాధి అహంకారం. అది సోకిన వారు సంతోషంగా ఉండరు, ఎదుటివారిని సంతోషంగా ఉండనివ్వరు. రేపు రాజులా బ్రతకాలి అంటే ఈరోజు కూలీలా కష్టపడాల్సిందే. ఈ నిజం తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ ధనవంతులే మిత్రమా. కలలు కన్నంత ఈజీగా జీవితం ఉండదు. ఏదో ఒక మలుపు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది మిత్రమా. ఇలాంటి మనుషులని దూరంగా ఉంచండి. సరిగ్గా ప్రవర్తించినప్పుడు క్షమాపణ చెప్పని వారు ఏం తప్పు జరిగినా మీ మీదే నెట్టేసి తమ తప్పులకు బాధ్యత తీసుకునేవారు, ఏ విధంగానైనా మిమ్మల్ని స్వార్థానికి వాడుకునేవారు, మీ జీవితంలో కలహం, కల్లోలం సృష్టించేవారు, తమ చర్యలకు ఎప్పుడూ బాధ్యత తీసుకొనివారు, మిమ్మల్ని తక్కువగా చూస్తూ మీ గురించి చెడ్డగా చెప్పేవారు, ఇలాంటి వారెవరు మీకు అవసరం లేదు. దూరంగానే ఉంచు.